ఆడబిడ్డలకు ఆర్థిక స్వతంత్రమే అసలమైన గౌరవం ఇస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. తనకు 17 ఏళ్ల కూతురు ఉందని గుర్తు చేస్తూ యువతకు సూచనలు చేశారు. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకూడదని చెప్పారు. సొంతగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరగా నిలిచే స్థాయికి ఎదగాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని చందానగర్లో ఏర్పాటు చేసిన పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి నాయకత్వంలో 50% స్థానిక సంస్థల్లో, అది జీహెచ్ఎంసీ అయితేనేమి లేదా మరి జిల్లా పరిషత్ అయితేనేమి 50% మహిళలకు గతంలోనే రిజర్వేషన్లు కల్పించుకున్నాం. కానీ ఈసారి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, 50% రిజర్వేషన్ ఉన్నప్పటికీ అంతకంటే ఎక్కువే మరి మా పార్టీ తరఫున కూడా మహిళలు ప్రాతినిధ్యం వహించాలని మహిళా రిజర్వేషన్ కూడా రాబోతా ఉంది. కాబట్టి చట్టసభల్లో కూడా మరి సుశిక్షితులైన, తర్ఫీదు పొందిన, బాగా మరి సమాజం పట్ల, సామాజిక స్థితిగతుల పట్ల, మహిళల సమస్యల